కొంతమంది ఇప్పుడు రాడికల్ ఇస్లామిక్ శక్తులు అందులో ఉన్న మహిళల్ని రెచ్చగొట్టి వదిలిపెడుతున్నారు. మేము మా మతాచారాల ప్రకారం మా ఇష్టం, మేము హిజాబ్ ధరిస్తాం, మేము బురకా ధరిస్తాం, మా ఇష్టం మేము అన్నది. తప్పేం లేదు. అది వాళ్ళ మతాచారం, వాళ్ళది ఎందుకు తప్పనాలి? మన వాళ్ళు చీర కడితే తప్పు అంటామా, మన వాళ్ళు బొట్టు పెడితే తప్పు అంటాం, మన వాళ్ళు పూలు పెడితే తప్పు అంటాం, వాళ్ళ మతాచారం వాళ్ళది. అయితే ఈ సందర్భంలో మిస్ అవుతున్న లాజిక్ ఒకటి, వాళ్ళ హక్కులు వాళ్ళు ఉంచుకుంటున్నారా, కోల్పోతున్నారా? ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఐఎస్ఐఎస్ చేతిలో నలిగిపోతున్నటువంటి సెక్స్ బానిసలు ఎవరు? నెంబర్ 1. రెండవది, ఆఫ్ఘనిస్తాన్లో సర్వనాశనం అయింది ఎవరు? ఏ ఏ వర్గానికి సంబంధించిన మహిళ? మొన్నటిదాకా డాక్టర్గా, టీచర్గా, ప్రొఫెసర్గా, బ్యాంక్ ఎంప్లాయ్గా, బ్యాంక్ మేనేజర్గా పనిచేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్లోని ఆడవాళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారా? ఉపాధి పొందుతున్నారా? 4వ తరగతికి మించి ఆడపిల్ల చదవకూడదని పెట్టింది ఆఫ్ఘనిస్తాన్లో. ఇది గ్రహిస్తున్నారా? ఇంకొక అంశం తీసుకుందాం. షేక్ హసీనా ముస్లిం ప్రధానమంత్రే కదా, బంగ్లాదేశ్కి సంబంధించి, లేదా అధ్యక్షురాలు అందాం. ఎందుకంటే ఆ దేశంలో ప్రధానమంత్రి అధ్యక్షురాలు అంటే ప్రజల జాతికి నేరేటువంటిది ఆవిడే అయ్యింది, బాగానే ఉంది. భారతదేశానికి పారిపోయి వచ్చింది. హిందూ దేశానికి ఎందుకు పారిపోయి వచ్చింది? పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదు? సౌదీ అరేబియాకి ఎందుకు వెళ్ళలేదు? లేకపోతే కనుక ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు పోలేదు? యుఏఈకి ఎందుకు వెళ్ళలేదు? ఆయా దేశాల్లో ముస్లిం నాయకురాలకి ఎవరికన్నా అవకాశం ఉందా? ముస్లిం దేశాల్లో పాకిస్తాను, బంగ్లాదేశు భారత మూలాల నుంచి విడిపోయినాయి కాబట్టి ఇంకా అక్కడ ఇంతకుముందు పాకిస్తాన్లో కూడా భుట్టో లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావడం కానీ ఇక్కడ కానీ జరిగింది. సౌదీ అరేబియా యువరాజు, మహారాజు, రాజు, లేకపోతే సౌదీ అరేబియానైనా, దుబాయ్ అయినా వీళ్ళందరి దగ్గర రాజపాలన, మగపాలన ఉందా, ఆడపాలన ఉందా, ఇంక్లూడింగ్ ఇరాన్తో సహా. మరి అక్కడేం జరుగుతోంది, ఇక్కడేం జరుగుతోంది? ఇది సరిగ్గా చర్చించుకుంటున్నారా, ఆలోచించుకుంటున్నారా? హక్కులు ఉంటున్నాయా, పోతున్నాయా?